ఎందుకురా మీ నాన్నగారితో గొడవ పడతావు? ఆయనతో గొడవ పడ్డా ఏంటమ్మా? నాన్నంటే నాకు ఇష్టం లేదా ఏంటి? కానీ ఆయన గారు చేస్తున్న పనులే నాకు నచ్చడం లేదు. పొద్దున్నే ఏంటయ్యా ఈ గొర్రెల మంద? గొర్రె కషాయనే కదండి నమ్ముద్ది. ఏంటి అంటే రోజులాగే నేను ఎలాగోలా మేనేజ్ చేసి పంపిస్తాను, మీరు లోపల నడవండి. ఏంటయ్యా? మా ఏరియాలో మరుగుదొడ్లు కడతా అన్నారు, ఇంకా కట్టలేదు సార్. మినిస్టర్ గారు ఏమన్నా తాపి మేసరా మీ ఏరియాలో మరుగుదొడ్లు కట్టడానికి? ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు గిఫ్టా? రామ్నగర్ పంచాయతీ శంకుస్థాపన రాయి పీక్కొచ్చాడు రా. 3 ఏళ్ల కిందటేసిన ఈ రాయిని చూసేనా బండరాయి మనసు కరుగుతుందని పీక్కొచ్చానండి. ఒరేయ్ ముందు ఇక్కడి నుంచి పీకేయండి రా. ఈ రోజైనా మంత్రి గారు మమ్మల్ని కలుస్తారా లేదా, మా సమస్యలు తీరుస్తారా లేదా? తీర్చకపోతే గుడ్ మార్నింగ్ బాబు. జాగింగ్ నుంచా? నేను జాగింగ్కి వెళ్ళేవాడిని. నా పేరు పీకే బాబు కదా, కుక్కలు నన్ను మటుకు పీకేసి రండి. కలిసే వరకు మిమ్మల్ని కదలేము. కుక్కల పీకుడు కన్నా మీ పీకుడు ఎక్కువైపోయిందయా. ఏమి లేదు బాబు, మన నియోజకవర్గంలో స్లమ్ ఏరియాలో ఉంటారు, మన గుడిసెలు అంటిపోయి రోడ్డు మీద పడ్డారు. అదే మనం అంటించలేదు. తెలిసి కూడా మంత్రి గారు పట్టించుకోవడం లేదు బాబు. వారం రోజులుగా ఆయన గారికి టైం లేదని ఈ పియ్య బాబు తిప్పుతున్నాడు. అదే ఎలక్షన్ల ముందు అయితే మాత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మా ఇళ్ల చుట్టూ తిరిగి ఓట్లు అడుకోవడానికి అయితే టైం దొరుకుతుంది. మీరు మాత్రం ఓట్లు ఉత్తినేశారా? బట్టలు బిందులు ఇస్తేనే కదా బాబు. ఇది రొటీనే, ప్రతి రాజకీయ నాయుడు ఇంట్లో ఉండే బాధలే. మీరు పదండి. మీరు ఇంకా అలా చూడకండి, ఇంకా చాలా చెప్తారు. పదండి. దీంతో 48 మొత్తం 50 పట్టు చీరలు 100 శాలువాలు లెక్క చూసుకో. అవును, లాస్ట్ టైం పేమెంట్ ఇంకా పంపలేదే? ఇస్తే మీరే కదమ్మా తిప్పమించేశారు. పంపక 5000 చీరకు 1000 రూపాయలు పంపడం. అమ్మో, అది అమ్మే రేటు, ఇది కొనే రేటు. అన్నయ్య, వీళ్ళ మొగ్గులు చేసిన వెదో పనులకు వచ్చిన గిఫ్ట్లు ఇవి. నెలకోసారి చీరలేమో వందన బ్రదర్స్ కి, స్వీట్స్ ఏమో ఎల్లారెడ్డి స్వీట్స్ కి, డబ్బులేమో వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి వెళ్ళిపోతాయి. సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్. తిరుపతి లడ్డుకి 2 కిస్మిస్లు అద్దినట్టు వీడి ఫేస్ ని తిన్నదారక వీడు, తిన్నాక తినలేక వీళ్ళు. రండి సార్. బాగున్నానండి. మా సార్ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి. ఈ పండ్లన్నీ కుళ్ళిపోయాయమ్మా. మేం తింటావా నువ్వు తింటావా? ఏదో రేట్ గా టమ్మేవయ్యా. పదవే. రండి సార్. సార్ గారు అబ్బాయి గారు, ఈ బుల్లి అబ్బాయి గారు. నమస్తే. మీరు పదండి. సార్, మీకు జరీ పంచలు, అమ్మాయిలకి పట్టు చీరలు, ఇవి అల్లుళ్ళకి కాస్ట్లీ సూట్స్, ఇక అందరికి కాశ్మీర్ ఫ్రూట్స్, ఇక పార్టీకి పర్సనల్ ఫండ్. అక్కడి వారి ఆకారం తగ్గట్టు ఇవన్నీ భీకరంగా తెచ్చారు. వీరు బాగుండాలంటే మీరు కూడా బీభత్సంగా చేయాలి. ఇంజనీరింగ్ కాలేజ్ విషయమే. అవునండి. వీసీకి ఫోన్ చేయి. సార్, వైస్ ఛాన్సలర్ గారా? అవునండి. ఒక్క నిమిషం అండి. హలో, నేను బాలగంగాధర్ని. చెప్పండి సార్. బుల్లబ్బాయి గారి ఇంజనీరింగ్ కాలేజ్ విషయం 2 days అయిపోతుంది సార్. ఓకే, అయిపోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? తెలిసే చేస్తున్నావా? అన్ని తెలిసే చేస్తున్నాను. ఇదిగోమ్మా, మీరు వెళ్ళండి. లేపాక్షి, మీరు వెళ్ళండమ్మా. ఎవడబ్బా సొమ్మని మా చీరలన్నీ నువ్వు అలా దానం చేశారా? అవినీతితో, అధికారంతో మీరు వాళ్ళ దగ్గర దోచుకున్నది వాళ్ళకే తిరిగి ఇచ్చేశాను. తప్ప? రే, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? తిన్నది అరక్క సరిగ్గా నడవలేక దొర్లుకుంటూ వచ్చేవాడి పనులు ఫోన్ల మీద ఎందుకు జరిగిపోతున్నాయో, పూట గడవక ఎండిపోతున్న వీళ్లు పెట్టుకుంటున్న అర్జీలు ఎందుకు డస్ట్బిన్ లోకి వెళ్తున్నాయో నాకంటే మీకే బాగా తెలియాలి. బాగా తెలుసురా. డస్ట్బిన్ లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే దేవుడిని అవుతానేమో గాని గొప్ప ధనవంతుణ్ణి కాలేను. మనలాంటి వాళ్ళు హాయిగా దర్జాగా బతకాలంటే ఈ దరిద్రులుగానే మిగిలిపోవాలి, లేదా మనం దరిద్రులం అయిపోతాం. డబ్బును దోచుకోవాలి, అధికారాన్ని వినియోగించుకోవాలి. మనం వాళ్ళకి ఉపయోగపడటం కాదురా, వాళ్లే మన ఎదుగుదలకు ఉపయోగపడాలి. లేరా లేరా, ఆ రోజు నుంచి వెతుకుంటే ఇప్పుడు దొరికావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అల్ఖైదా మెంబర్ వా, కాశ్మీర్ టెర్రరిస్ట్ వా? వాళ్ళందరికీ ఈయనంటే టెర్రర్. అసలు ఈయనెవరో తెలుసా? ఎవడైతే నాకేంట్రా? నీకే అన్యాయం చేశాను. గవర్నర్ చేతుల మీదుగా సీఎం చీఫ్ గెస్ట్ గా శాప్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ, తాతయ్య, అమలాపురంలో మావయ్య, అత్తయ్య, అత్తలిలో పద్మక్క, సుబ్బలక్ష్మక్క అందరూ టీవీ సీరియల్ చూడడం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తారు. తెలుసా నీకు? నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే తొలి తీసేసినట్టయింది.
ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన ఆ మెడల్ ని మా కొట్టం ప్రిన్సిపల్ గారు వాడి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు. స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. అయినా ఈ తొగడగాళ్ళెవరు? నీ ముఠా సభ్యులా? ఆ రోజు స్లమ్ లో ఒకడివే నలుగురు ఎరగదీసేవే. అసలు నీకు మనసాక్షి ఉందా? అచ్చోసిన ఆంబోతల రోడ్ల మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా? ఓ అదే, అక్కడ వాళ్ళు తప్పు చేశారండి. తప్పు చేస్తే కొట్టడానికి నువ్వెవరివి? దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది. ఓకే మేడం, తప్పైపోయింది, మాఫ్ కీజియే. రండ్రా. రే మాఫ్ కీజేనా? నీ మొహానికి తొక్కలో హిందీ ఒకటా? నిన్ను సలసలా కాగుతున్న నూనెలో వేసి అప్పుడల్లా వేయించాలరా. ఆగరా, ఆగు. కాళ్ళతో పేడను తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను. అప్పటిగా నా కోపం చల్లారదు. ఆహా, మీది చాలా మంచి కోపం తల్లి. రే జాలరా, నోర్ముయ్, చీరేస్తా. మీలోంటి వెదవలంతా భూమికి భారం. రోడ్లు ఇన్ని బస్సులు లారీలు వెళ్తున్నాయి కదా, దేని కింద పడి చచ్చిపోండ్రా. అలాగేనండి, చచ్చిపోతాం. ఏ సూర్య, మన బైక్స్ రా. బయటపడితే తర్వాత వచ్చి తీసుకుందాం. ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలుండి నీ తలపై ఎక్కడ వింతకేసరా బాబు, అందరూ కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటారు, ఇది నోటితో ఆడుకుంటుంది. ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి వెళ్ళిపోయేది, ఒకసారి వెనక్కి చూడు. నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుచ్చు నుచ్చు అయిపోవాలిరా. పోరా పో. ఏంటంటే చూసుకోవట్లేదండి, ఇది కూడా మనమే చేసే ఉంటుందేవరా. జంపురా. అన్నా, ఈ మున్సిపల్ కమిషనర్ పెద్ద పాగలగాడనా, ఇంకెంత సంజాయించినా ఇన్ లేదు. అందుకే మన అంబులెన్స్ లా కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన. పెద్ద టార్చర్ పెట్టిండనా ఈడు. సంతకం పెట్టనన్నావంట. నీకొచ్చిన రోగమేంట్రా? ఒక మున్సిపల్ కమిషనర్ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? కోసేస్తా. ఎవరికి వేలు చూపిస్తున్నావో తెలుసా? దేవులపల్లి నటరాజ కాళిదాసుకి డిఎన్కేనే. నువ్వు దొంగ నా కొడుకు కాబట్టే వేలు చూపిస్తున్నాను. నేను దొంగ నా కొడుకునే. సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టరా, సంతకం పెట్టరా. నేను పెట్టను. అరే, మినిస్టర్లు కలెక్టర్లు ఇంతమంది చెప్తున్నా సంతకం పెట్టనంటున్నావు? నీకేనా మెంటలా? నా కాదురా మెంటల్, మీ అందరికీ మెంటల్. 20 సంవత్సరాలుగా కొన్ని వందల మంది పేద ప్రజలు ఆ కాలనీని నమ్ముకొని బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేస్తూ పెట్టకూడని చోట షాపింగ్ కాంప్లెక్స్ పెడతామని నన్ను పర్మిషన్ అడుగుతారా? నేను సర్వీస్ లో ఉన్నంత కాలం అది జరగదు, జరగనివ్వను. అరే, ఏం చూసుకునరా నీకంత ధైర్యం? రే, నీలాంటి దొంగ నా కొడుకులు రేప్ చేయడానికి నాకు పెళ్ళాం లేదురా, అక్క చెల్లెళ్ళు లేర్రా, కిడ్నాప్ చేయడానికి పిల్లలు లేర్రా, చంపడానికి తల్లిదండ్రులు లేర్రా. పైగా నాకు చావంటే భయం లేదురా. నేను చచ్చినా సంతకం పెట్టను. సచ్చినా సంతకం పెట్టడంతో దగ్గర సచ్చినాడు. ఏమన్నావు? చావంటే భయం లేదు, చస్తానన్నావు కదరా. మాటలు చెప్పినంత తేలిక కాదురా చావడం. చావు. అంత మాటను నన్ను కాపాడు ప్లీజ్. ఇదేంటో తెలుసా? పాము విషానికి యాంటీడోట్, విరుగుడు. ఇది తాగితే బతికిపోతాం. బతకాలంటే సంతకం పెట్టాలి. పెడతావా, చస్తావా? పెడతాను. చక్రవర్తి, నో అబ్జెక్షన్ లెటర్ రెడీ. వచ్చేసేయ్. కమిషనర్ ఇటు చూడు. అరే, ఇది నా డార్లింగ్ చంద్రముఖి. విషయం దీంట్లో లేదమ్మా, నువ్వు తాగిన బాటిల్లోనే ఉంది. కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి సుసైడ్ చేసుకున్నానని నీ చేతులతో నువ్వు రాసుకున్న సుసైడ్ నోట్. వీడి బాడీని ప్యాక్ చేసే లెటర్ తో సహా వీడింట్లోనే పడేయండి. అలాగే రండ్రా. బాలగంగాధర్ రండి.
ఏంటి మన చంద్రముఖి బాధితుడా? ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ రెడీ. నేను చెప్పానుగా దుబాయ్ పార్ట్నర్స్ వచ్చారని వీళ్ళే. నమస్కారం. వాలేకుం సలాం. కూర్చోండి. ఇదిగో మీరు అడిగిన నో అబ్జెక్షన్ లెటర్. మిగతావన్నీ మీరు చూసుకోండి. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇష్యూ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఏ చక్రవర్తి, అన్ని మా మావయ్య చూసుకుంటాడని నా దగ్గర 10 కోట్లు నొక్కావు. ఇప్పుడేంటి ఈయన కొత్త కథలు చెప్తున్నాడు? ఒక్క నిమిషం మావయ్య, మీరు పర్మిషన్ ఇప్పించేస్తారన్న నమ్మకంతో ఆ 10 కోట్లు మన ఫైనాన్స్ కంపెనీలో రొటేషన్ చేసేసాను. మీరు వద్దంటే తిరిగి ఇచ్చేస్తాను. అక్కర్లేదు. డిఎన్కే ఆ ఇండస్ట్రీస్ మినిస్టర్ని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను. ఆయనకి ఇవ్వాల్సింది రెడీ చేసి పెట్టండి.